అందరికీ నమస్తే. ఎల్బీ నగర్ బీఆర్ఎస్ కార్పొరేటరు అసలు మహిళల మీద, మహిళలంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళకు ఎంత చిన్న చూపు, అసలు ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నాడంటే యావత్ మహిళా లోకం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ సుధీర్ రెడ్డి ఈ దుర్మార్గుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మీరు వినండి. అసలు ఇటువంటి వ్యాఖ్యల్ని మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మహిళా నేతలైనటువంటి కవితమ్మ గారు కావచ్చు, ఇంకా చాలామంది సబితా ఇంద్రారెడ్డి గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. మరి ఈ వ్యాఖ్యల్ని వాళ్ళు స్వాగతిస్తారా, మరి ఖండిస్తారా? ఈ దుర్మార్గుని మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలని కేసీఆర్కి కావచ్చు, కేటీఆర్కి ఏమన్నా చెప్తారా? ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. చూడండి ఏం మాట్లాడుతుండో ఒకసారి. అసలు ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఇంత సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడితే అసలు ఏమనాలి? మనుషులు అనాలా, దున్నపోతులు అనాలా? ఒకసారి చూడండి. ముగ్గురు కార్పొరేటర్లకు మధు యాష్కి హనీమూన్ నడుస్తుందని చెప్తున్నాడు. ఒకటి చంపాపేట కార్పొరేటర్, ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్, ఒకటి హస్తినాపూర్ కార్పొరేటర్. వాళ్ళ పార్టీ చంపాపేట కార్పొరేటరు, మన్సూరాబాద్ కార్పొరేటర్, హస్తినాపూర్, ఈ ముగ్గురికి మధు యాష్కి హనీమూన్ నడుస్తుందని చెప్తున్నాడు. ఎంత అహంకారం! నేను ఎమ్మెల్యేని ఏదన్నా అనొచ్చు, ఇంకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు అనే విధంగా ఈయన గారి వ్యవహారం ఉన్నది. ఇంత దుర్మార్గంగా మాట్లాడతాడా? ఈ 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ దొంగలంతా చేసింది కూడా ఇదే కదా. ప్రతి ఒక్కరికి ఒక ఫామ్ హౌస్లు కట్టుకున్నది కూడా ఇట్లా సినిమా వాళ్ళని వీళ్ళని తీసుకుపోయి వీళ్ళు హనీమూన్ చేసుకున్నారు. అందుకే వీళ్ళు చేసినట్లే అందరు కూడా చేస్తారని అనుకుంటున్నట్లున్నారు. ఈ రకంగా మాట్లాడుతున్నాడు. మరి దీని మీద పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏ రకంగా స్పందిస్తారో, అదేవిధంగా మరి మన ట్విట్టర్ టిల్లా ఏ రకంగా మాట్లాడతాడు? ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారా? మరి ఈయన వెనకాల ఉంటారా? వాళ్ళకి ఏమైనా క్షమాపణ చెప్తారా? చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దాని మీద మరి మహిళా కార్పొరేటర్లు కూడా స్పందించారు. హస్తినాపురం కార్పొరేటర్ ఈమె సుజాత నాయక్ ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ మీద ఈ రకంగా మాట్లాడతాడా? చూడండి ఆమె ఆవేదన వెళ్ళబుచ్చుతుంది. వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. నాకు మాత్రం న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడతాను. నాకు ఇవాళ సాయంత్రం వరకు ఆయనకు అరెస్ట్ చేయకపోతే నేను మాత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర మా మహిళా సోదరి మణులతో నిరాహార దీక్ష విధిస్తానని చెప్తున్నానండి. సుధీర్ రెడ్డి గారు, హనీమూన్ అంటే అది మీ భాషలో ఏముందో మరి ఆ హనీమూన్ కి నాకు మాత్రం మీ సమాధానం చెప్పాలి. లేకుంటే మాత్రం మీకు మాత్రం చెప్పు దెబ్బలు మాత్రం. అట్లా ఆమె తన ఆవేదన వెలబుచ్చుతున్నది. ఆమెకు కూడా భర్త ఉంటారు, పిల్లలు ఉంటారు, సభ్య సమాజం ఉంటుంది. ఈ దుర్మార్గుడు తాగి ఈ రకంగా మాట్లాడితే సమాజంలో వాళ్ళు ఎట్లా తలెత్తుకొని తిరగాలి? నిజంగా వీని దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? అట్లా హనీమూన్ నడుస్తున్నది అంటే అసలు ఈ వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడవచ్చు? ఇంత దౌర్భాగ్యం ఉంటుందా? వాని రాజకీయ స్వార్థం కోసం ఈ రకంగా ప్రవర్తిస్తే అసలు వీళ్ళని మనుషులనల్లా, దున్నపోతులనల్లా 10 సంవత్సరాల అధికారంలో ఉండి వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకొని అడ్డంగా బలిసి గంజాయికి, కొకాయిన్కు, వీటన్నిటికీ బానిసలై, మద్యానికి బానిసలై మైండ్ దొబ్బి ఎవడు ఏ రకంగా మాట్లాడుతున్నాడో అర్థమయ్యే పరిస్థితి లేకుండా పోయింది. నీ వ్యవహారం తెలియదు సుధీర్ రెడ్డి. ఎల్బీ నగర్లో ఎంతమంది పేదల భూములు కబ్జాలు చేసినావు, ఎంతమందిని ముంచినావు, ఎంతమంది జీవితాలను సర్వనాశనం చేసినావు, నీ చరిత్ర ఏంది, నీ బతికేంది తెలియదా? కావున బలహీన వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ కార్పొరేటర్ల మీద ఈ రకంగా మాట్లాడేటువంటి వ్యాఖ్యల్ని వెంటకు తీసుకోవాలి. ఆమె చాలా బాధపడుతున్నది. చూడండి, ఇటువంటి దరిద్రులు మన ప్రజాప్రతినిధులు ఉండడం వల్ల సభ్య సమాజం తలదించుకుంటుంది. వీళ్ళకా మనం ఓట్లేసి గెలిపించింది అని, వీళ్ళనా మనం ఎన్నుకున్నది, ఇటువంటి దుర్మార్గులను ఎన్నుకుంటే సమాజం ఏమైపోతుంది, అసలు ఎవడు కాపాడుతాడు అనే విధంగా ఉంటుంది. మామూలుగా మన దేశంలో మహిళలు కొంత సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కొంచెం వెనుకబాటుకు గురవుతారు.
ఇప్పుడిప్పుడే చైతన్యం వచ్చి అనేక రంగాల్లో వాళ్ళకి రిజర్వేషన్లు ఉండడం వల్ల వివిధ హోదాల్లోకి వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రకంగా వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసి మళ్ళొక 50 ఏళ్ళు ఈ మహిళా లోకాన్ని ఎంటకు తీసుకువెళ్ళే విధంగా ఈ దుర్మార్గుని వ్యాఖ్యలు ఉన్నాయి. ఖచ్చితంగా సుధీర్ రెడ్డి నీవు చేసినటువంటి వ్యాఖ్యలకు బహిరంగంగా యావత్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటావు. చూడు మా అక్క కూడా చెప్తున్నది, ఆమె చెప్పు తీసుకొని కొడతా అంటున్నది. కఠినంగానే తప్పకుండానే చెప్పు దెబ్బలతోనే పడతాయి. ఇట్లా ఈ రకంగా తయారైన ఒక్కొక్కడు. ఏదో సామెత ఉన్నది, ఆవు చేనులో మేస్తే మరి దూడ గట్టున మేస్తుంది అన్నట్లు ఇలా స్కూల్ అట్లుంటిది, వాళ్ళ స్కూలు ఆ యూనివర్సిటీ అట్లుంటిది. ఇటువంటి దుర్మార్గుడు మాట్లాడే దాంతో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడన్నా నీ వ్యాఖ్యల్ని వెంబడే వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మరొక్కసారి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారిని హెచ్చరిస్తున్నా. చూస్తూనే ఉండండి SN TV.